మార్చి 19 కోసం ఇప్పుడు పాన్ ఇండియా కాచుకొని కూర్చుంది. ఎందుకంటే ఆ రోజు 2026 ఇండియన్ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీ ధురంధర్ 2 రిలీజ్ అవుతోంది. మొదటి భాగం కని విని ఎరగని రీతిలో సంచలనం సృష్టించడం, ఓటీటీలో సైతం రికార్డులు క్రియేట్ చేయడంతో ధురంధర్ 2 పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేస్తూ చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసింది. అమెరికా ఇరాన్ వార్ నేపథ్యంలో మార్చ్ 19న ధురంధర్ 2 రిలీజ్ ఉంటుందా లేదా అన్నది చాలా డౌట్స్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే సేమ్ డే రిలీజ్ కావాల్సిన టాక్సిక్ చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే మార్చ్ 19న అనుకున్న విధంగానే రిలీజ్ అవుతుందని దర్శకుడు ఆదిత్యధర్ ప్రకటించాడు. అందుకు తగ్గట్లే ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు. మొదటి భాగానికి భిన్నంగా ధురంధర్ 2 పూర్తిగా రణవీర్ సింగ్ నటనపై ఆధారపడింది. అతని పాత్ర చుట్టే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. పాకిస్తాన్లో ఇండియన్ ఏజెంట్ ఇంకెన్ని సాహసాలు చేస్తాడు అనేది మెయిన్ స్టోరీ లైన్ కనిపిస్తోంది. మొదటి భాగం హిందీలో మాత్రమే విడుదలై ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రెండో భాగం మాత్రం పాన్ ఇండియా వైడ్ గా ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది. మొత్తంగా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ ను గురిపెట్టింది. మొదటి భాగం 3.5 గంటల నిడివి ఉండగా ఇప్పుడు రెండో భాగం దాదాపు 4 గంటల నిడివి ఉండనుందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు తెలుగు హీరో డేట్స్ దొరికితే చాలు సినిమాలు తీసే దర్శకుడు ఇప్పుడు మాటి మాటికి కోలీవుడ్ వైపు చూస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఆల్రెడీ విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నాడని తెలుసుగా. ఇప్పుడు మళ్ళీ మరో తమిళ హీరోతో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడట. పూరి జగన్నాథ్ అనేది టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా ఒక బ్రాండ్. ఏ హీరోకు ఎలాంటి ఇమేజ్ ఉన్నా సరే వన్స్ పూరి దర్శకత్వంలో నటిస్తే ఆ ఇమేజ్ మొత్తం మారిపోతుంది. ఒక ఈడియట్, ఒక పోకిరి, ఒక టెంపర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఇస్మార్ట్ శంకర్, ఇలా పూరి స్కూల్ నుంచి వచ్చిన హీరోలే. ఏళ్లకు ఏళ్లు తెలుగు హీరోలకు బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్, కొన్ని ఫ్లాప్స్ ఇచ్చిన పూరి ఇప్పుడు కంప్లీట్ గా తెలుగు హీరోలకు దూరంగా ఉంటున్నాడు. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ అనే చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేతుపతితో పూరి తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం తరువాత చేయాల్సిన కొత్త చిత్రంపై పూరి అప్పుడే ఫోకస్ పెట్టేశాడు. ఈసారి తమిళ స్టార్ సూర్యతో పూరి సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమైతే అంతకంటేనా అంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్. ఇక సూర్య కూడా తెలుగులో వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరితో మూవీ చేస్తున్నాడు. మరోవైపు పరశురాంతో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు లైన్ లో పూరి కూడా వచ్చేశాడు. మరోవైపు సూర్య కోసమే చందు మొండేటి సైతం ఒక స్టోరీ రెడీ చేసి పెట్టాడు. గత ఏడాది కొత్త లోక అనే చిత్రం విడుదల అయ్యే వరకు కళ్యాణి ప్రియదర్శన్ పేరు బాలీవుడ్ లోనే ఎప్పుడో ఒకసారి వినిపించేది. అందుకు కారణం కళ్యాణి చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చేసేది. వన్స్ కొత్త లోక రిలీజ్ అయింది. ఇప్పుడు తన డేట్స్ కోసం పాన్ ఇండియా వైడ్ గా డిమాండ్ వచ్చేసింది. దేశంలోనే పెద్ద పెద్ద ప్రాజెక్టులో కళ్యాణి భాగం కాబోతోంది. కాకపోతే టాలీవుడ్ నుంచే ఇంకా కళ్యాణికి ఆఫర్స్ వెళ్లటం లేదు. కళ్యాణి ప్రియదర్శన్ ఈ మాలీవుడ్ హీరోయిన్ కెరీర్ మొదలైందే టాలీవుడ్ లో. హలో, చిత్రలహరి, రణరంగం లాంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాతే మాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టింది. అంతలోనే కోలీవుడ్ లో మానాడు, ఓన్ ఇండస్ట్రీలో హృదయం లాంటి బ్లాక్ బస్టర్స్ లో భాగమైంది. గత ఏడాదిలో కొత్త లోకాలో కనిపించడం, ఈ సినిమా మాలీవుడ్ లో 300 కోట్లకు పైగా కొల్లగొట్టడం, ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఓవర్ నైట్ కళ్యాణికి స్టార్డమ్ వచ్చేసింది. ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. సెప్టెంబర్ నుంచి కొత్త లోక చాప్టర్ 2 షూటింగ్ బిగిన్ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సీక్వెల్ లో దుల్కర్, టొవినో కూడా కీలక పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ లో కొత్త లోక సీక్వెల్ ప్రారంభమయ్యే లోపు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో భారీ చిత్రంలో నటించనుంది కళ్యాణి. ధురంధర్ 2 తర్వాత రణవీర్ నటిస్తోన్న మూవీ ఇది. తెలుగులో వచ్చిన జాంబిరెడ్డి తరహా కథ అట. ఇక తమిళంలో ఇప్పటికే జీని అనే చిత్రంలో నటించింది కళ్యాణి. త్వరలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న మూవీలోనూ తాను భాగం కాబోతోంది. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ చిత్రమని ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ లో యంగ్ హీరోస్ అంటే ప్రేమ కథలు, యాక్షన్ మూవీస్ చేస్తారు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే వారు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా టచ్ చేయని జానర్స్ లో మూవీస్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నాగ చైతన్య అంటే ఎక్కువగా లవ్ స్టోరీస్ కి ఫేమస్. షై గత చిత్రం తండేల్ కూడా ప్రేమ కథే. అందుకే 100 కోట్ల వసూలును అందుకుంది. కానీ నాగ చైతన్య రూట్ మార్చాడు. వృషకర్మ అనే మైథలాజికల్ థ్రిల్లర్ లో కనిపిస్తున్నాడు. నాగ చైతన్య కంటే ముందు కొత్త పెళ్లి కొడుకు విజయ్ దేవరకొండ కూడా ఇలాగే 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు.
ఒకటి రౌడీ జనార్దన, మరొకటి రణబాలి. టాక్సీ వాళ్ళ తర్వాత విజయ్ రాహుల్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రం 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత రష్మిక మరోసారి ఈసారి భర్తతో కలిసి నటిస్తోంది. ఎప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ కనిపించే సాయి ధరమ్ తేజ్ కూడా ఇప్పుడు సంబరాల ఏటిగట్టు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ కోసమే చిత్ర యూనిట్ 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఇటీవల వెల్లడించారు. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా గ్రాండ్ గా వార్ సీన్స్ తీస్తున్నారట. కార్తికేయ 2 రిలీజ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు నిఖిల్. ప్రస్తుతం మాత్రం స్వయంభూ అనే పీరియాడిక్ యాక్షన్ తో తిరిగొస్తున్నాడు. ఒక సామాన్య రాయలసీమ యోధుడు సామ్రాజ్యాన్ని రక్షించే మహావీరుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. అడవి శేష్ అనగానే ఎప్పుడో ఒకసారి కనిపించే హీరో అయిపోయాడు. తెరపై కనిపించిన ప్రతిసారి హిట్ అందుకుంటున్నాడు. టాలీవుడ్ కు ఒక హిట్ ఇస్తున్నాడని ఇతనికి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ శేష్ బాగా స్లో. ఎంత స్లో అంటే 4 ఏళ్ళు అవుతున్నా కొత్త చిత్రం విడుదల చేయలేదు. ఇలా అయితే ఎలా శేష్ అంటున్నారు ఫ్యాన్స్. నవీన్ పొలిశెట్టి, అడవి శేష్ ఇద్దరు ఒకటే బ్యాచ్. ఎప్పుడో ఒకసారి బాక్సాఫీస్ ముందుకు వస్తారు, కానీ సాలిడ్ హిట్ అందుకుంటారు. 3 ఏళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో కనిపించాడు పొలిశెట్టి. కట్ చేస్తే మళ్లీ సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో తిరిగొచ్చాడు. శేష్ అయితే ఇంకా దారుణం. ఎప్పుడో 2022 హిట్ 2 రిలీజ్ అయినప్పుడు కనిపించాడు. ఈలోపు హిట్ 3 కూడా రిలీజ్ అయింది. ఆ మూవీ తర్వాత నాని నటిస్తున్న పారడైజ్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. హిట్ 2 మాత్రం ఇంకా కొత్త చిత్రాన్ని విడుదల చేయలేదు. ప్రస్తుతం డెకాయిట్ ను ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు శేష్. అన్ని కుదిరి ఉంటే ఈ పాటికే థియేటర్స్ లో ఉండాల్సిన చిత్రం ఇది. ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది. ఇంకా శేష్ చేతిలో గూఢాచారి సీక్వెల్ ఉంది. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు. సినిమాల మధ్య స్పీడ్ తగ్గటంతో అడవి శేష్ కూడా ఆలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది. ఏళ్లకు ఏళ్లు ఒకే చిత్రంతో కాకుండా మిగతా చిత్రాలు కూడా చెయ్యాలని ఇప్పుడిప్పుడే మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. అందుకే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. రాహుల్ ఇటీవలే రష్మిక ప్రధాన పాత్రలో గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం తీసి ఇంప్రెస్ చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.